జోరు వానలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తడిసి ముద్దైంది. జడ్చర్లలో నల్లకుంట చెరువు మత్తడి దూకి జాతీయ రహదారి జలమయమైంది. ఉమ్మడి పాలమూరులో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు వంకలు పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఉన్నటువంటి రాఘవేంద్ర కాలనీలో ఉన్నాం. ఇక్కడ మనం పరిస్థితి చూడొచ్చు. ఈ రాఘవేంద్ర కాలనీకి ఎగువ వైపున ఉన్నటువంటి నల్ల చెరువు కూడా పూర్తిగా నిండి అలుగు పారడంతో పెద్ద ఎత్తున అక్కడి నుంచి వరద నీరంతా కూడా ఈ కాలనీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. ఇది మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి రహదారి మహబూబ్ జడ్చర్ల నుంచి బాదేపల్లికి, జడ్చర్ల నుంచి కావేరమ్మపేటకు వెళ్ళేటువంటి దారి. ఈ దారి అంతా కూడా పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రాకపోకలన్నీ అంటే ఈ జడ్చర్ల నుంచి కావేరమ్మపేటకు వెళ్ళేటువంటి రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. దీంతోపాటు ఈ నల్ల చెరువు పెద్ద ఎత్తున ప్రవహించినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకొని జడ్చర్ల పట్టణంలో ఉన్నటువంటి బైపాస్ అంతా కూడా పూర్తిగా నీటితోటి నిండిపోయింది. దీంట్లో లారీ కూడా నిన్న రాత్రి ఇరుక్కుపోవడం జరిగింది. ప్రస్తుతం ఆ నీటినంతా కూడా తొలగించి ఆ నీటిని పునరుద్ధరించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హైవే జడ్చర్ల పట్టణం వద్ద బైపాస్ ఏర్పాటు చేసినటువంటి కాకుండా హైవే నుంచి మాత్రం ప్రస్తుతం రాకపోకలన్నింటినీ కూడా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సినటువంటి వాహనాలన్నీ, అలాగే మహబూబ్ నగర్ వెళ్లాల్సినటువంటి వాహనాలన్నింటినీ కూడా కింద ఉన్నటువంటి బైపాస్ మీద కాకుండా పైన ఉంచినటువంటి ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తున్నారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కనుక మొత్తం పరిస్థితి గమనిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధానంగా ఉన్నవి రెండు వాగులు ప్రవహిస్తుంటాయి. ఊకచెట్టు వాగు, దుందుబి వాగు. ఈ దుందుబి వాగులు, ఊకచెట్టు వాగులు పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వాగులు ప్రవహించేటువంటి ప్రాంతాల్లో రాకపోకలు ఎక్కడెక్కడైతే లో లెవెల్ వంతెనలు ఉన్నాయో అక్కడ అంతా కూడా ఆ లో లెవెల్ వంతెనలు ఉన్న చోట రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి సరళ సాగర్ సైఫాన్లు తెరుచుకోవడంతో శంకర సముద్రము అలాగే ఆత్మకూరు మధ్య ఉన్నటువంటి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే రామన్పాడుకు సంబంధించినటువంటి జలాశయానికి సంబంధించినటువంటి గేట్లు కూడా తెరిచినటువంటి నేపథ్యంలో ఆ మార్గంలో ఉన్నటువంటి లో లెవెల్ వంతెనలో రాకపోకలు ఆగిపోయాయి. ఇక నారాయణపేట జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా వీటన్నింటిలో కూడా భారీ ఎత్తున నిన్న 3-4 గంటల వరకు పెద్ద ఎత్తున భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో అంతటా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం ప్రమాదకరంగా ఇవన్నీ కూడా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో కూడా నాగర్ కర్నూలు కేసర సముద్రం పూర్తిగా నిండింది, అలుగు పారుతుంది. నాగర్ కర్నూలు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని లో లెవెల్ వంతెనల్లో కూడా వాగులు అంటే దుందుబి వాగు కానీ ఆ చెరువులకి వచ్చేటువంటి వాగులు కానీ ఇవన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో నాగర్ కర్నూలు వచ్చేటువంటి మార్గాలు అంటే కల్వకుర్తి నుంచి అటువైపు అచ్చంపేట నుంచి కొల్లాపూర్ వైపు నుంచి వచ్చేటువంటి మార్గాలు కొన్ని పూర్తిగా మూసుకుపోవడం జరిగింది. ప్రస్తుతానికి వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రస్తుతం జడ్చర్లలో ఉన్నటువంటి పరిస్థితిని ఇంతకుముందే సమీక్షించి వెళ్లారు. దీంతోపాటు దివిటిపల్లి ఐటీ పార్క్ వద్ద అంటే జాతీయ రహదారి నుంచి దివిటిపల్లి ఐటీ పార్కుకు వెళ్లేటువంటి దారి కూడా పూర్తిగా నీటితో నిండిపోవడంతో అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడి నుంచి అంటే సుమారు 2-3 చెరువులు నిండి వచ్చేటువంటి ప్రవాహం అంతా కూడా జాతీయ రహదారి మీద నుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసి రాకపోకల్ని పునరుద్ధరించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. చాలా చోట్ల అంటే వరద ఉధృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల జాతీయ రహదారి కోతకు గురైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా జడ్చర్ల పట్టణంలో ఉన్నటువంటి రాఘవేంద్ర కాలనీకి సంబంధించినవి. ఇవి నల్ల చెరువు అలుగు పారడంతో పెద్ద ఎత్తున ఉధృతంగా నీరు ప్రవహించినటువంటి నేపథ్యంలో ఈ రాఘవేంద్ర కాలనీ అంతా కూడా పూర్తిగా నీటితో నిండిపోయింది. సీసీ రోడ్లు కానీ ఈ కాలువలు కానీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జడ్చర్లలోని లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. ఒక 2-3 గంటల వరకు అంటే ఈ వరద మొత్తం వెళ్ళిపోయేంత వరకు రాకపోకల్ని తిరిగి పునరుద్ధరించేటువంటి అవకాశం కనిపించట్లేదు.
రానున్న 3-4 రోజుల వరకు కూడా ఇదే పరిస్థితి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అందరినీ అప్రమత్తం చేశారు. ముఖ్యంగా నీటిపారుదల శాఖ అధికారులు చెరువుల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే కట్టదెగే అవకాశాలు ఉన్నటువంటి వాటిని ముందే గుర్తించి అక్కడ హెచ్చరికలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అవసరం ఉంటే తప్ప ఎవరిని బయటికి రావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఎక్కడ కూడా భారీ వర్షాలు నమోదు కాలేదు. కానీ 4-5 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ వీళ్ళంతా సూచిస్తున్నారు. ఎక్కడైతే వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని భావించినప్పుడు రాకపోకల్ని నిలిపివేసుకోవడమే పూర్తిగా మంచిదని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రస్తుతం వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. కొన్ని ప్రదేశాల్లో ఆ అలుగు పారినటువంటి చోట లో లెవెల్ వంతలు ఉన్న చోట మాత్రం రాకపోకలు నిలిచిపోయాయి. ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరించడానికి కనీసం ఒక 5-6 గంటల సమయం పట్టేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షానికి సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.